హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర పుట్టిల్లు తెలంగాణ అత్తిల్లు. ఈరోజు మనం హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చేసాం. ఈ స్వామివారిని పంచముఖ స్వామిగా గుర్తింపు పొందారు. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. మంచిగా గ్రీనరీ మొత్తం అదంతా. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడనే కార్ పార్కింగ్ చేసుకోవాలి. ఇది కార్ పార్కింగ్ చేసే ప్లేస్ అండి. ఇక్కడనే పైకి వెళ్ళాలంటే బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కార్ ఇక్కడే పార్క్ చేసుకోవాలి. పైకి వెళ్తే 500 రూపీస్ వెహికల్కి, 4 వీలర్కి, 2 వీలర్కి 300 ఉంటుంది. మనకు హైదరాబాద్ నుంచి రావడానికి ఇక్కడ బస్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంది. ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. షటర్స్ మొత్తం అంతా. ఇదంతా బస్ స్టాప్ అండి. ఇక్కడ దిగి మనం టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఆటోస్ అవైలబుల్ ఉంటుంది. ఇదంతా గుండం అండి. గుండంలో వాటర్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడంతా. ఇంకా మనం పైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంది. మొత్తం ఫుల్ రష్ అండి, చాలామంది ఉన్నారు. ఇంకో కార్ పార్కింగ్ పైకి వచ్చినాక 500 రూపీస్ ఇస్తే ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. ఇదంతా చుట్టుపక్కల మొత్తం అంతా. ఇది టెంపుల్కి వెళ్ళే దారండి. లోపల ఇంకా బస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఫ్రీ అంటే ఎంతమంది ఉంటారండి, అంతమంది బస్సు అయితే ఖాళీనే లేవండి. అసలు ఎంత జనం ఉన్నారంటే ఎక్కడానికి లేదు. మనం లోపల టెంపుల్లోకి వచ్చేసాం. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. భూమిలో ఒక స్వర్గమే అనొచ్చు. కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది. ఈ టెంపుల్ ప్రతి ఒక్కరు ఒక్కసారి లైఫ్లో విజిట్ చేయాలండి. ఇది చూడండి, దేవాలయం ఏదే లోపల ఉంది. మొత్తం ఇంకా చాలా మంది క్రౌడ్ ఉన్నారు. మేము లోపల మొత్తం ఫుల్ లైటింగ్స్ అంతా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక భూమిలో ఒక స్వర్గమే అనుకోండి. దానికి బయట ఇక్కడ బయటకు వచ్చినాక అందరూ వ్రతం కూడా నోచుకుంటారండి. ఇక వ్రతాలు నోచుకుంటున్నారు అందరూ. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కట్టడం మొత్తం అంతా చాలా చాలా బాగుంది. ఒకసారి మీరంతా వ్యూ చూపిస్తున్నా చూడండి. పైనుంచి టెంపుల్ మొత్తం పైనుంచి వ్యూ కూడా ఉంది. ఇది లోపల ఉండే వ్యూ అనమాట. టెంపుల్ చుట్టూ బయటకు వచ్చేసినాక ఇప్పుడు పైనుంచి కిందికి వ్యూ ఎంత బాగుందో చూడండి. పైనుంచి చూస్తుంటే అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మీరు వెళ్ళారా, వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి. ఏదనుకుంటే కోరికలన్నీ నెరవేరుతాయండి. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. పైనుంచి మొత్తం వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. పైన మంచి క్లైమేట్. మేము ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం. ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ మొత్తం కొత్తగా తయారు చేశారండి. చాలా బాగుంది. చాలా కొత్తగా తయారు చేశారు. హైదరాబాద్ నుంచి మనం ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అయితే అక్కడ 9-9:30 కల్లా రీచ్ అవుతామండి. 12 దర్శనం కంప్లీట్ అయిపోతుంది. చాలా మంచి తొందరగా అయిపోతుంది దర్శనం కూడా. టెంపుల్లో మెయింటెనెన్స్ అయితే బాగా చేశారండి. ఎవరైనా మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే అక్కడికి 3 టెంపుల్స్ విజిట్ చేయొచ్చండి. యాదాద్రి, స్వర్ణగిరి, సురేంద్రపురి 3 టెంపుల్స్ కవర్ చేయొచ్చండి. టెంపుల్ దర్శనం అయిపోయినాక ఇలా బయటకు వచ్చేసిన తర్వాత కిందకి ప్రసాదాలు తీసుకునే కౌంటర్ ఉంటుందండి. అలా ప్రసాదాలు తీసుకుని కిందకి వెళ్తే కింద శివాలయం కూడా ఉంటుందండి. శివాలయంలో కూడా చాలా మంచిగా అనిపించింది. నంది శివాలయం మొత్తం పక్కనే అమ్మవారు కూడా ఉంటారు. చాలా మంచిగా అనిపించిందండి. ఈ టెంపుల్కి వెళ్ళని వారు ఉంటే కంపల్సరీ వెళ్ళండి. ఒకసారి వెళ్ళండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.